మయా తతమిదై సర్వై జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని న చాహంతేష్వస్థితః. నిరాకార పరబ్రహ్మనైన నా చేతనే ఈ జగత్తంతయు జలముతో మంచువలే పరిపూర్ణమై ఉన్నది. ప్రాణులన్నీయును నా సంకల్పమును ఆధారంగా కలిగి నాయందే అంతర్గతములై ఉన్నవి. కానీ వాస్తవముగా నేను వాటి యందు స్థితుడను కాను. నచ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః. ఈ ప్రాణులన్నీయును నాలో స్థిరముగా లేవు. ఈశ్వరీయమైన ఈ యోగశక్తిని చూడుము. ఈ భూతములన్నింటినీ సృష్టించునదియో పోషించునదియో నేనే అయినను యథార్థముగా నా ఆత్మ వాటి యందు స్థితమై ఉండదు. యథాకాశస్థితో నిత్యౌ వాయుః సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ. ఆకాశం నుండి ఉత్పన్నమైన సర్వత్రా సంచరించుచున్న విస్తృతమైన వాయువు సర్వదా ఆకాశం నందే స్థితమై ఉండును. అట్లే నా సంకల్పం ద్వారా ఉత్పన్నమైన భూతములు అంటే ప్రాణులు అన్నీయును నాయందే స్థితమై ఉండును అని ఎరుంగుము. సర్వభూతాని కౌంతేయ ప్రకృతి యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. ఓ కౌంతేయ, కల్పాంతమునందు భూతములన్నీయును నా ప్రకృతినే చేరును, అనగా ప్రకృతిలో లీనమగును. కల్పాది యందు నేను మరల వాటిని సృజించుచుందును. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్. తమ తమ స్వభావవశమున పరతంత్రమయ్యున్న భూత సముదాయమును నా ప్రకృతిని ఆశ్రయించి మరల మరల వాటి కర్మానుసారము సృజించుచున్నాను. నచమాంతాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తన్ తేషు కర్మసు. ఓ అర్జున, ఆ సృష్ట్యాది కర్మలయందు ఆసక్తి రహితుడనై ఉదాసీనుని వలె ఉన్న నన్ను ఆ కర్మలు బంధింపవు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. త్రిగుణాత్మకము అవిద్యారూపమగు మాయ స్థావర జంగమాత్మకమగు ఈ జగత్తును సృష్టించుచున్నది. నేను అధ్యక్షుడనై ఉన్న కారణంలోనే వ్యక్తావ్యక్తమగు జగత్తు జన్మస్థిత్యాది అవస్థలయందు పరివర్తనము నందుచున్నది.